సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు తత్కరకమల సంజాతమైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య పాదారవిందాలు సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ నేను ఇప్పుడు వారణాసిలో బ్రహ్మస్వ భవనం అనేటువంటి ఒక నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ భవన ప్రాంగణంలో ఉన్నాను. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక భవన నిర్మాణం జరుగుతున్నది. ఇది 5 అంతస్తుల భవనం. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పెద్ద ప్రవచన మందిరం నిర్మాణం జరుగుతున్నది. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్లో భోజనశాల ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో డార్మిటరీ అకామిడేషన్ ఉంది. 3, 4 ఫ్లోర్లలో ప్రత్యేకమైనటువంటి వసతి గదులు సదుపాయాలు ఏర్పాటు చేయడం. ఆ తర్వాత 5వ అంతస్తులో స్వామీజీలకు విశేషంగా వారికి ప్రత్యేకంగా ఉండడానికి వసతి సదుపాయాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రణాళికతో ఇక్కడ ఇంజనీర్ గారు మూర్తి గారు ఇక్కడే ఉన్నారు. వారు ఇప్పుడే వివరించారు కార్యక్రమం అంతా కూడా. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రణాళిక అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఇది. మన తెలుగు వారికి ప్రత్యేకంగా తెలుగు వారిచే నిర్మించబడుతున్నటువంటి ఈ వ్యవస్థ మీకందరికీ సుపరిచితులు. వారందరూ నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా ఈ విశ్వేశ్వరుడు తన యొక్క విశేష కృపా కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ కార్యక్రమం త్వరగా సంపూర్ణమై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది వినియోగమై ధార్మిక కార్యక్రమాల కోసం మాత్రమే దీన్ని వినియోగిస్తాము, ధర్మం కోసం వచ్చేటువంటి వారికి దీన్ని సహాయపడేటట్టుగా ఉపయోగపడాలనేటువంటి సత్సంకల్పంతో వారు చేస్తున్నారు. కనుక మనందరం కూడా యథాశక్తిగా ఈ కార్యక్రమంలో మనం తోడ్పడి మన సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం తొందరగా పూర్తయ్యేటట్టుగా మనందరం చేయవలసిన బాధ్యత సమాజంలో సంఘంలో ఉన్నటువంటి ధర్మాభీష్టం కలిగినటువంటి వారందరి మీద ఉంటుంది. మనందరం కూడా దీనికి యథాశక్తిగా చేయూతనిచ్చి ఈ ప్రణాళిక, ఈ నిర్మాణము ఇవన్నీ కూడా త్వరగా పూర్తయ్యేటట్టుగా చేయాలని నా యొక్క విజ్ఞాపన, విన్నపము. ఇది ఒకసారి పూర్తయిన తర్వాత తెలుగువారికంటూ ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది చాలా సోనార్పుర చౌరస్తా చాలా ప్రముఖమైనటువంటి స్థలము. ఇక్కడ కేదార్ఘాట్ ప్రాంగణంలో ఇక్కడ కాశీలో విశ్వేశ్వరుడు ఉండేటువంటి ఘట్టము, కేదార్ ఘట్టము, రెండు ఖండాలు, ఓంకారేశ్వర ఖండం మూడోది ఉన్నది. కానీ కేదార ఖండం చాలా విశేషమైనటువంటి ఖండం. ఆ ఖండంలో ఈ స్థలము ఇక్కడ విశేషంగా నిర్మాణం జరగడం, 5,000 చదరపు అడుగులు ఒక్కొక్క ఫ్లోర్లో కూడా నిర్మాణం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషం. అంటే సుమారుగా 25,000 25,000 స్క్వేర్ ఫీట్ స్థలం అందుబాటులోకి రాబోతున్నది మన తెలుగు వారి కోసం. కాబట్టి దీన్ని మనందరం కూడా యథాశక్తిగా ధర్మం కోసం జరుగుతున్నటువంటి భవనం ఇది. దీన్ని ప్రారంభం చేసింది పూజ్యులు మాడుగుల మాణిక్య సోమయాజులు గారు. వారి సంకల్పంతో అందరూ తలా చేయి వేసి దీన్ని ప్రారంభం చేశారు. ఇప్పుడు వారు సిద్ధి పొందిన తర్వాత ఆ సంకల్పాన్ని సిద్ధింపజేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి అందరం యథాశక్తిగా సహకారం అందిద్దాం. ధర్మస్య విజయోస్తు.